పాలక్ పకోడా చేసేద్దామా? నేనైతే పాలక్ పకోడా చేసినప్పుడు ప్రాసెస్ చేస్తున్న మధ్యలో మా బావ వచ్చేసి, ఓ ఏంటి అలా ఉంది, ఆకు ఆకులానే ఉంది, ఆకు అసలు ఏం పట్టలేదు, ఏం బాగుంటుందా బాగోదా అని చెప్పైతే అని అన్నారు. బావ నీకెప్పుడు కంగారే, చేసినంత వరకు వెయిట్ చేయని చెప్పైతే నేనైతే పాలకూర అయితే పకోడీ వేసి అయితే మా బావకి ఇచ్చాను. మా బావ అయితే పకోడీ అయితే అదిరిపోయింది, ఏదైనా ఒక షాప్ ఫుడ్ స్టాల్ టైప్ ఏదైనా పెట్టుకుంటే బాగుండేమో అని చెప్పైతే అన్నారు. నేనైతే ఎలా చేశానో ప్రాసెస్ అయితే చెప్తాను, ఫస్ట్ అయితే వినేయండి. పాలకూర తీసుకొని అందులో ఆనియన్స్, కొంచెం బియ్యం పిండి ఎక్కువగానే పడుతుంది, అందులోనే శనగపిండి, కార్న్‌ఫ్లోర్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోవాలి పాలకూర పకోడీలో. అందులోనే ఉప్పు, కారం, కొంచెం పచ్చిమిర్చి అయితే పొడవుగా స్లైసెస్ వేసుకోండి. ఆ పచ్చిమిర్చి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చూస్తున్నారా, అవన్నీ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ ఎలా ఉందో అలా అయితే కలుపుకోవాలి. మనం ఏ బ్యాటర్ చేసుకున్నా సరే మనం చేతికి అంటినట్టు అయితే కలుపుకోకూడదనమాట. ఇంకా అది వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫాలో చేయండి. ప్లీజ్ 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 ప్లీజ్.